హలో అండి, నేను మీ జానని. వెల్కమ్స్ టు జానీస్ కిచెన్. ఇవాళ మన మోస్ట్ ఫేవరెట్ రెసిపీ గారెలు. ఇలా ఈ విధంగా మనం టిఫిన్లోకి అయినా అమ్మవారికి నైవేద్యంగా అయినా పెట్టవచ్చు. చాలా పర్ఫెక్ట్గా రెసిపీని చూపించబోతున్నా ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి ఇలా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఇవి బయట నుండి క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను సూపర్గా వస్తాయి. మరి ఆలస్యం చేయకుండా మినపగారెలు చేసి ఆ సింపుల్ మెథడ్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 250 గ్రాముల మినపగుళ్ళను తీసుకున్నాను. మీరు కావాలంటే వీటికి బదులు మినపప్పు అయినా వాడవచ్చు. వీటిలో నీళ్లను పోసి 4-5 గంటల పాటు నానబెట్టండి. 5 గంటల తర్వాత నానబెట్టిన ఈ పప్పుని గ్రైండర్లో వేసుకోండి. మీరు కావాలంటే మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. దీనిలోనే కొంచెం నీరు, సాల్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇది ఇడ్లీ పిండిని ఎంత గట్టిగా ఉంటుందో ఆ థిక్నెస్కి అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోండి. ఇవి ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు. మీరు అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి అనుకుంటే ఉల్లిపాయ లేకుండానే ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసినటువంటి బ్యాటర్ని తీసుకుని అరచేతిని మొత్తం తడి చేసుకుని రౌండ్గా చేసి సెంటర్లో హోల్ చేసి వేడి వేడి నూనెలో హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. ఈ వడల్ని మరీ ఎర్రగా ఫ్రై చేసుకోని అవసరం లేదు. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేయచ్చు. ఇలా వేగిన ఈ వడల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. అంతేనండి, వేడి వేడిగా బయట క్రిస్పీగాను లోపల సాఫ్ట్గా ఉండే మిరపగారెలు రెడీ అయిపోయాయి. మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.